ఈ రోజు సాయంత్రం రాబోతున్న మనందరి ఫేవరెట్ సీరియల్లో పెద్ద ట్విస్టే జరిగింది. ఇక మన హీరో విక్రమ్ కృష్ణకి ప్రియ మళ్ళీ తన ప్రేమను వ్యక్తపరిచింది. అసలు ఏం జరగబోతుంది? ఇక దమయంతి తను అసలు విషయాన్ని రాధతో చెప్పేనుందా? ఇక లాస్ట్లో అయితే మన రాధాకృష్ణులకి వీళ్ళు అగ్రిమెంట్ పేపర్స్ తీసేశారన్న విషయం కూడా తెలిసిపోయింది. ఇక మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు ఎపిసోడ్లోనే చూసేయండి. రాధ విక్రమ్ కృష్ణతో ఇలా అంటుంది, మనం అవసరాల కోసం మన ఇద్దరం ఒక నిర్ణయానికి వచ్చి ఒప్పందపు పెళ్లి చేసుకున్నాము. అది మన మనసులకు తెలుసు. ఆ ఒప్పందపు పెళ్లి వల్ల అందరి ముందు భార్యాభర్తల్లా నటిస్తున్నామే తప్ప మనం భార్యాభర్తల్లా ఉండడం లేదు అని మన మనసులకు తెలుసు. కానీ ఇప్పుడు నల్లపూసల ఫంక్షన్ జరిగితే మాత్రం మనుషుల మధ్య జరిగిన ఆ పెళ్లి ఒప్పందాన్ని మనసులు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ ఆడపిల్ల మెడలో అయినా 3 ముళ్ళు పడితేనే అది నిజమైన పెళ్ళి అవుతుంది. నువ్వు నా మెడలో 2 ముళ్ళే వేశావు కాబట్టి మనది నిజమైన పెళ్ళి కాదు అని ఇంతకాలం మనసుకి సర్ది చెప్పుకుంటూ ఉన్నాను. రేపు నువ్వు నా మెడలో నల్లపూసలు కట్టిన తర్వాత కూడా అది నిజమైన పెళ్ళి అని సర్ది చెప్పుకోవడం నా వల్ల కాదు. ఇక తరువాత మనం మనసా వాచా కర్మణ భార్యాభర్తల జీవితాంతం కలిసి ఉండవలసి వస్తుంది. మరి నువ్వే చెప్పు, అలా చేయడం మంచిదా అని అడుగుతుంది మన విక్రమ్ కృష్ణని. దానికి మన విక్రమ్ కృష్ణ అయితే ఇలా అంటాడు, నాకు నీ ఎమోషన్ చూస్తుంటే నువ్వు అస్సలు అర్థం కావడం లేదు. ఇక్కడే మన విక్రమ్ కృష్ణ రాధకు ఒక పెద్ద షాకే ఇస్తాడు. నువ్వు అటువంటి పరిస్థితి రావాలని, మనం జీవితాంతం కలిసి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా అని అడుగుతాడు రాధని. ఆ మాటకి రాధ అయితే చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇక తర్వాత విక్రమ్ కృష్ణ ఇలా అంటాడు, లేకపోతే అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నావా? అప్పుడు రాధ విక్రమ్ కృష్ణని ఇలాగ అడుగుతుంది, అయితే నువ్వు ఇలా జరగాలని కోరుకుంటున్నావా అని. దానికి విక్రమ్ కృష్ణ నేనెందుకు కోరుకుంటాను అని అంటాడు. మరి నీ మనసులో ఏమీ లేనప్పుడు నా మనసులో ఎందుకు ఏమైనా ఉంటుందని అనుకుంటున్నావని. వీరిద్దరూ మళ్ళీ కొంచెం తగాద పడతారు. తర్వాత మన రాధ ఇలా అంటుంది, ఇప్పుడైనా కాస్త బుర్ర పెట్టి ఆ నల్లపూసల ఫంక్షన్ని ఎలా ఆపాలో ఆలోచించు అని చెప్తుంది. తర్వాత విక్రమ్ కృష్ణ అయితే ఇలా అంటాడు, నేను ప్రస్తుతం మా అత్తయ్య గురించి ఇంకా ప్రియ గురించి తప్ప ప్రస్తుతం ఏమీ ఆలోచించలేకపోతున్నాను. నేను వాళ్ళలో వచ్చిన ఈ సడన్ మార్పు ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మా అత్తయ్యకి ఎంత జ్ఞానోదయం ఎంత తొందరగా ఎలా అయిందో నాకు అస్సలు తెలియడం లేదని మన విక్రమ్ కృష్ణ చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత విక్రమ్ కృష్ణ నువ్వు కూడా మా అత్తయ్య గురించి ఆలోచించు అని చెప్తాడు. ఇక తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తరువాత రామలింగంని పిలిచి రామలింగంకి ఇంట్లో జరిగిన విషయం అంతా అను చెప్తుంది. ఇక నల్లపూసల ఫంక్షన్ చేస్తున్నారు అని. దానికి మన రామలింగం చాలా ఆశ్చర్యపోతాడు. ఇలా జరగడానికి వీల్లేదు అంటాడు. తర్వాత ఇక వాళ్ళిద్దరి మధ్య కొంత డిస్కషన్ జరిగిన తర్వాత అను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత దమయంతి అయితే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తుంది. ఇక వాళ్ళన్నయ్య కూడా జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇక తరువాత మన హీరో విక్రమ్ కృష్ణ ఒక చోట నుంచుని ఇక వీళ్ళిద్దరిలో వచ్చిన మార్పు గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ గజ్జల సౌండ్ వస్తూ ఉంటుంది. అప్పుడు విక్రమ్ కృష్ణ ఇలా అనుకుంటాడు, ఈ గజ్జల సౌండ్ రాధదే, అదే గల్లు గల్లుమని గంగిరెద్దులా తిరుగుతుంది అని తిట్టుకుంటాడు. ఇంతలో అక్కడికి ఒక లంగావణిలో మన ప్రియ వస్తుంది. ప్రియ వచ్చి విక్రమ్ కృష్ణతో ఇలా అంటుంది, ఏంటి బావా ఇప్పుడు మోడర్న్ డ్రెస్లో ఉండే నేను ట్రెడిషనల్ డ్రెస్లో ఉండేసరికి నమ్మలేకపోతున్నావా? అయినా నువ్వు రాధ ఎలా ఉందనే కదా తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. అందుకనే నేను కూడా ఇలా రెడీ అయ్యాను అని తన చేతిలో ఉన్న గులాబీ పువ్వుని విక్రమ్ కృష్ణకిచ్చి ఐ లవ్ యూ బావా అని చెప్తుంది. ఇక్కడ మన విక్రమ్ కృష్ణ అయితే చాలా షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు రాధ మన విక్రమ్ కృష్ణతో ఇలా అంటుంది, ఈ ప్రపంచంలో ఎవరూ ప్రేమించినంతగా నేను నిన్ను ప్రేమిస్తాను బావా, ప్రేమిస్తూనే ఉంటాను ఫర్ ఎవర్ అండ్ ఎవర్. విక్రమ్ కృష్ణకి తన మనసులో ప్రేమను చెప్తుంది మన ప్రియ. ఇక మన విక్రమ్ కృష్ణ అయితే ప్రియ మాటలకు ఆశ్చర్యపోయి ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు. తర్వాత ఇక్కడే ప్రియ తను నవ్వడం మొదలు పెడుతుంది. షాక్ అయ్యావు కదా బావా, నిజంగానే నేను నీకు ఇలా ప్రపోజ్ చేస్తున్నాను అనుకున్నావు కదా అని అంటుంది. దానికి మన విక్రమ్ కృష్ణ తల అడ్డంగా ఇంకా నిలువుగా రకరకాలుగా తిప్పుతాడు. నేనేమీ నీకు ప్రపోజ్ చేయట్లేదులే బావా, బావవి కదా సరదాగా వెటకారం ఆడుతున్నాను అని సమాధానం చెప్తుంది మన ప్రియ. నీ పెళ్ళిని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి నీకు విషెస్ చెప్దామని వచ్చాను. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని తన చేతిలో ఉన్న ఫ్లవర్ని మన హీరో విక్రమ్ కృష్ణ చేతిలో పెడుతుంది ప్రియ. ఇక్కడే మన హీరో ఆశ్చర్యపోయి చూస్తూ అలా ఉండిపోతాడు. ఇక తర్వాత ఫ్లవర్ ఇచ్చిన తర్వాత మన ప్రియ అయితే మన హీరో విక్రమ్ కృష్ణతో ఇలా అంటుంది, నేను ఫూల్ని బావా, చాలా పెద్ద ఫూల్ని. మన ఇద్దరి పెళ్ళి జరగడానికి నేను నిన్ను ప్రేమిస్తే చాలు అనుకున్నాను తప్ప నువ్వు కూడా నన్ను ప్రేమించాలి అన్న ఆలోచనే నాకు ఎప్పుడూ రాలేదు బావా. అయినా నేను నిన్ను ప్రేమించిన దానికంటే నువ్వు రాధను ఎక్కువ ప్రేమించావని నేను తెలుసుకోలేకపోయాను. మీరిద్దరూ మొగుడు పెళ్ళాల్లా మా ముందు తిరుగుతూ ఉన్నా కానీ మీ మీద నేను ప్రేమను చంపుకోలేకపోయాను అని చెప్తుంది.
ఆ మాటకి విక్రమ్ కృష్ణ చాలా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. ఎలాగైనా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని చాలా మూర్ఖంగా ఆలోచిస్తూ ఉండిపోయాను. కానీ ఇంతకాలానికి నా కళ్ళు తెరుచుకున్నాయి బావా. వన్ సైడ్ లవ్ కరెక్ట్ కాదని తెలుసుకున్నాను. రెండు పక్కల ప్రేమ ఉంటేనే ఆ ప్రేమ వివాహం దాకా వెళ్తుందని తెలుసుకున్నాను. ఆ విషయంలో అయితే నువ్వు రాధ చాలా అదృష్టవంతులు బావా. నువ్వు రాధని ఎంతగా ప్రేమించావో రాధ కూడా నిన్ను అంతగానే ప్రేమించింది. ఇక ఇంతకాలం నేను చాలా తప్పు చేశాను బావా, నన్ను క్షమించు. మీ ప్రేమని ఇప్పుడు నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. మీ పెళ్ళిని కూడా అంగీకరిస్తున్నాను. ఎందుకంటే నీ మీద పెంచుకున్న ప్రేమని ఇక తుడిచేసుకున్నాను. నా వల్ల నీకు కానీ రాధకి కానీ ఎలాంటి ఇబ్బంది కలగకూడదని నేను ఇక నిర్ణయం తీసుకున్నాను బావా. ఇక ఉండను బావా, నేను నా లైఫ్ నేను చూసుకుని వెళ్ళిపోతాను. మీ ఇద్దరికి అడ్డుగా ఇంకా ఎప్పటికీ ఉండను. ఇక వీలైనంత తొందరగా నాకు నచ్చిన వ్యక్తిని చూసుకుని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతాను బావా అని ప్రియ చెప్తూ ఉంటే, ప్రియ మాటలకు మన హీరో విక్రమ్ కృష్ణకైతే మాటలు రావు. ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోతాడు. కానీ బావా, ఇదంతా జరగడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఎంతకాలం నేను ఇష్టపడ్డ మనుషు సడన్గా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదు. అందుకనే నేను కాస్త టైం తీసుకుంటాను. అయినా పర్వాలేదులే బావా, నేను వీలైనంత తొందరగా నా మనసు మార్చుకుని వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. బావా, నేను ఒక విషయం చెప్తాను, నువ్వు ఏమీ అనుకోవు కదా అని అడుగుతుంది మన ప్రియ మన విక్రమ్ కృష్ణని. దానికి విక్రమ్ కృష్ణ ఇక తల రౌండ్గా తిప్పుతూనే ఉంటాడు. నాకు రాధ మీద చాలా జల్స్గా ఉంది బావా. నిన్ను పెళ్లి చేసుకున్నది కాదు, కానీ నీలాంటి మంచి మొగుడిని కొట్టేసింది కదా, అందుకు తనని చూసి నాకు కొంచెం జలస్గా ఉంది. అయినా ఇక ఏ మాట కామాటే చెప్పుకోవాలి. రాధలాంటి మంచి అమ్మాయి నీకు భార్యగా రావడం నీ అదృష్టం బావా అని చెప్తుంది. ఇక ఇక్కడే మన హీరో విక్రమ్ కృష్ణ అయితే ఇక ఆశ్చర్యంతో ఇంకా అలా నిలబడి ఉండిపోతాడు. ఇక రాధ చుట్టూరు రాధని చూస్తూ ప్రియని చూస్తూ ప్రియ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తన మొహం వైపు దీర్ఘంగా చూస్తాడు. ఇక ప్రియని టచ్ చేసి కూడా చూస్తాడు, ఇదంతా నిజమా కలా అని. దానికి ప్రియ ఇలా అడుగుతుంది, ఏమైంది బావా ఇలా చేస్తున్నావు అని. దానికి మన హీరో విక్రమ్ కృష్ణ ఏమీ లేదు, నువ్వు ప్రియవే కదా అని అడుగుతాడు. అప్పుడు మన హీరో విక్రమ్ కృష్ణ ఇలా అంటాడు, నువ్వు చెప్పిందంతా నిజమే కదా అని. దానికి ప్రియ కూడా నిజమే బావా, ఇదంతా నిజమని చెప్తున్నాను కదా అని అంటుంది. దానికి ఒకసారి గిల్లు అని ఇంకా ప్రియతో గిల్లించుకుంటాడు కూడా మన హీరో విక్రమ్ కృష్ణ. ఇక తర్వాత మన విక్రమ్ కృష్ణ కళలో నుంచి బయటకు వచ్చి, అదేనండి కళ కాదు, కళ అనుకుంటున్నాడు కదా, దానిలో నుంచి బయటకు వచ్చి ఇక థ్యాంక్ యూ ప్రియా, నువ్వు ఎంత కాలానికి మంచి నిర్ణయం తీసుకున్నావు, చాలా థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇక ప్రియ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రియ వెళ్ళిపోయిన తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ డాన్స్ అయితే బాగా చేస్తాడు. ఇక ఎరగదీసేస్తాడు. రాధకి నాకు మధ్య నిజమైన ప్రేమ ఉందని దాని మనసు మార్చుకుంది, పిచ్చిది అని నవ్వుతూ సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను రాధను కూడా వదిలేసి చక్కగా చిట్టిని పెళ్లి చేసుకోవచ్చు అని సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక తర్వాత మన హీరోయిన్ రాధ వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి మన దమయంతి వస్తుంది. ఏంటి రాధ అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు, దేని గురించి అని అడుగుతుంది దమయంతి మన హీరోయిన్ రాధని. నీ ఆలోచన నా గురించా, లేక నల్లపూసల ఫంక్షన్ గురించా, లేక నల్లపూసల ఫంక్షన్కి నేను సపోర్ట్ చేయడం గురించా? అయినా నువ్వు ఇలా ఆలోచించడంలో తప్పులేదులే రాధా. ఈ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే ఆలోచిస్తారు. మీరు పెళ్లి చేసుకుని వచ్చేటప్పటి నుంచి ఇంట్లో వాళ్ళందరికీ ఎగైనెస్ట్గా ఉన్నది నేనే కదా. కలలో కూడా మీ పెళ్లిని అంగీకరించను అన్నది కూడా నేనే. అలాంటిది ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నానంటే నువ్వు ఆలోచనలో పడతావు కదా. నువ్వు ఇలా ఆలోచనలో పడి నీ మనసు పాడు చేసుకుంటావని నీ ఆలోచనలకు బ్రేక్ వేయడానికి వచ్చాను నేను ఇప్పుడు అని చెప్తుంది మన దమయంతి మన హీరోయిన్ రాధకి. నీ మీద కోపం వచ్చింది నిజమే, నా కూతురు మెడలో పడాల్సిన తాడి నీ మెడలో పడింది కదా. ఇంటికి కోడలుగా నా కూతురు ఉండాలి, కానీ ఆ స్థానాన్ని నువ్వు కొట్టేసి నువ్వు కోడలుగా ఉన్నావని నాకు చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే ఎలాగైనా సరే నిన్ను ఇక్కడి నుంచి బయటకు గెంటేసి నా కూతురిని ఈ ఇంటి కోడల స్థానంలో కూర్చోబెట్టాలి అన్నంత కోపం వచ్చింది. ఇక ఇక్కడే మన దమయంతి మన హీరోయిన్ రాధకి పెద్ద షాక్ ఇస్తుంది. ఇలా అంటుంది దమయంతి, కానీ ఇప్పుడే నీకు ఇంకా విక్రమ్ కృష్ణకి మధ్యలో ఉన్న అగ్రిమెంట్ అర్థమైన తర్వాత తన మాటను ఇలా దాటేస్తుంది. అగ్రిమెంట్ అంటే కమిట్మెంట్. నీకు ఇంకా విక్రమ్ కృష్ణకి మధ్య ఉన్న కమిట్మెంట్ అర్థమైన తర్వాత నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. మీ ప్రేమ అన్యోన్యత కళ్ళారా చూస్తూ ఉండడంతోనే నాలో చాలా మార్పు వచ్చింది. అయినా నువ్వు విక్రమ్ మనసు నిండా నిండిపోయావు. ఇక నిన్ను విడదీసి నా కూతుర్ని పెళ్లి చేయలేనని అర్థమైంది అని చెప్తూ ఉంటుంది దమయంతి మన హీరోయిన్ రాధకి. ఇవి అన్ని మాటలు విని మన హీరోయిన్ రాధ అయితే చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది.
ఇక నేను మారడమే కాకుండా ప్రియని కూడా నేనే మార్చాను. ఇక తనకి కూడా అసలు విషయం అర్థమయ్యేలా చెప్పాను. ఇక తను కూడా ఒప్పుకుంది. అందుకనే నేను మీ నల్లపూసల ఫంక్షన్కి ఒప్పుకున్నాను. ఇక నీకు విక్రమ్ కృష్ణకి నేను ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటాను అని చెప్తుంది రాధకి. అదండి ఈరోజు ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. మన వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా డైలీ నేను పెట్టే వీడియోస్ ఉదయాన్నే మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. అస్సలు మిస్ అవ్వద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక ఈ వీడియోలో ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఏమైనా కావాలి అనుకుంటే మన ఛానల్లో కమెంట్ చేయండి. నేను ఆ చేంజెస్ 100% చేస్తాను. రేపటి ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక ఈ రాధాకృష్ణులు ఇద్దరికి ప్రియా ఇంకా దమయంతులు అగ్రిమెంట్ పేపర్స్ తీసేశారని తెలిసిపోయింది. ఇక తర్వాత వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు రేపటి ఎపిసోడ్లో ఉన్నాయి. రేపటి ఎపిసోడ్ కూడా చూడాలంటే మన వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.